ఇది కుండ బద్దలు కొట్టే వాస్తవం అండి. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక రూల్ తీసుకొచ్చారని నేను విన్నాను. నేనైతే వినలేదు అది వాస్తవంగా. నేను అలా చెప్పాడు అనే వార్త మాత్రమే విని మాట్లాడుతున్నాను ఇక్కడ. ఆల్రెడీ పిల్లల్ని పేరెంట్స్ కనుక చక్కగా చూసుకుంటే, బాధ్యతగా చూసుకుంటే, వాళ్ళు చేయాల్సినవి, వాళ్ళ ధర్మాలన్నీ వాళ్ళు సక్రమంగా నెరవేర్చుకుంటూ వచ్చి చూసిన పేరెంట్స్ అయ్యి ఉంటే, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ బిడ్డలకు అండగా ఉన్న పేరెంట్స్ ఉండి ఉంటే, తప్పకుండా ఆ బిడ్డలకి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చక్కగా చూసుకుంటారు కూడా వాళ్ళకి అయినంతలో. వాళ్ళ గురించి రేవంత్ రెడ్డిగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక వర్గం ఉంటారు, స్వార్థం తప్ప రెండోది ఉండదు ఈ తల్లిదండ్రులకి. వాళ్ళు ఉన్నవన్నీ అమ్మేసుకుంటూ ఏదో జల్సాగా గడిపేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నెట్టేసుకుంటూ వస్తారు. ఏదో పిల్లలు కూడా ఏ గవర్నమెంట్ చదువులో చదువుకుంటూ బతికేస్తారు. కన్నామో పెరిగారు అంతే, కన్నాము, వండుకున్నాము, తిన్నాము, ఏదో వాళ్ళు కూడా పెరిగారు. ఇలా ఉండే పేరెంట్స్ ఉంటారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండే పేరెంట్స్ గురించి రేవంత్ రెడ్డికి ఎటువంటి హక్కు ఉండదు ఇక్కడ మాట్లాడడానికి. ఇటువంటి పేరెంట్స్కి బిడ్డలుగా ఉన్న బిడ్డలు ఒక్క తరం కాదు, వాళ్ళ తరం కాదు, వాళ్ళ తర్వాత తరం కూడా ఆర్థికంగా నలిగిపోతూనే ఉంటారు. ఇటువంటి వారి గురించి రేవంత్ రెడ్డికి గుర్తురాదా? ఆయన పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు. ఒకవేళ ఆయన మాట్లాడి ఉంటే ఇక్కడ మినిస్టర్స్ జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరు పడే బాధల్ని బట్టి వాళ్ళకి వాళ్ళ సంసార పక్షంగా వాళ్ళ విషయాలు వాళ్ళకి మాత్రమే అవగతమవుతాయి. శ్రీరంగ నీతులు చెప్తారు కొందరు, తల్లిదండ్రులను చూడకపోతే ఎట్లా, తల్లిదండ్రులను కాపాడుకోవాలి, బాగుండాలి అని. ఎందుకు చూడాలండి? తల్లిదండ్రులను ఎందుకు చూడాలి? తల్లిదండ్రుల బాధ్యత లేకుండా ఇంత స్వార్థంగా ఉన్నప్పుడు అటువంటి తల్లిదండ్రుల్ని బిడ్డలు చూడాల్సిన అవసరం ఏంటి, అగత్యం ఏంటి? వాళ్ళేదో వాళ్ళ కర్మ అనుకొని వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడుతూ, అటు నుంచి మీరు ఆలోచించండి, పైనుంచి ఇంతో అంత ఆస్తులు అందితే దాన్ని పెంచుకుంటూ పెరగడం వేరు. కానీ వాళ్ళ కష్టంతో వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు వాళ్ళకి బిడ్డలు పుడతారు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. ఇలా తరతరాలకి వాళ్ళ బాధలను అనుభవించుకోబోతూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడబోతూ కూడా ఇంకా పేరెంట్స్ గోలేంటండి? ఈ పేరెంట్స్ ఎందుకు అసలు పిల్లల మీద ఆధారపడాలి? ఈ పేరెంట్స్ని ఎందుకు పిల్లలు చూడాలి? ఇటువంటి పేరెంట్స్ని అసలు ఏమీ వీళ్ళకి తృణం కూడా ప్రాణం కూడా అందలేదు అనుకుంటే అలాంటి వాళ్ళని కూడా కొంతవరకు చూడడం తప్పులేదు. కానీ పంచుకున్న ఆస్తుల్ని జలగడిగేసుకొని అమ్మేసుకొని వీళ్ళు జల్సాగా బ్రతికేసి, వీళ్ళు నిర్లక్ష్యంగా బ్రతికేసి, పిల్లల్ని ఏదో కనేసి వదిలేసినట్టు పెంచేసి, ఇలా ఉన్న తల్లిదండ్రుల్ని అలాంటి పేరెంట్స్ని బిడ్డల బాధ్యత అని ఎందుకు అనుకోవాలి? మీరు కూడా తప్పకుండా కమెంట్ రాయండి. నా ప్రశ్నల్లో ఏమన్నా తప్పు ఉంటే మీరు చెప్పండి.